ఒక కొన్ని నిమిషాలు నా గురించి పరిచయం చేసిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం అన్నాను. నేను నాన్నగారు డాక్టర్ ఏడి సిక్కమణి గారు, ఆయన రెండవ కుమారుణ్ణి. వారు దాదాపు 64 సంవత్సరాలు సేవా పరిచర్య చేశారు. ఆ చిన్నతనం నుండి వారు స్థాపించిన సంఘాల్లో నేను పాడడం, వాయిద్యాల మీద ఆసక్తితో మరి ఆరాధన చేయడం జరిగింది. నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా నేను హైదరాబాద్ వెళ్ళడం, అక్కడి నుంచి అలా తిరిగి మళ్ళీ ఆంధ్రాకి రావడం. తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. పరిచర్య భారం ఎక్కువైన తర్వాత ఇప్పుడు 2 సంఘాలకు నేను కాపరిగా కూడా పనిచేస్తా ఉన్నాను. విజయవాడలో ఉంటూ జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న 2 గ్రామాలను నేను ఎంపిక చేసుకొని సాధారణ సామాన్య ప్రజల మధ్య మరి పరిచర్య చేయడానికి ఇష్టపడి దేవుని కృపను బట్టి పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇంతవరకు దాదాపుగా 25 సంవత్సరాలకు పైబడిన ఈ సంగీత ప్రయాణంలో 750కి పైగా పాటలు రాశాను. 115 ఆల్బమ్స్ చేశాను. అంటే పాట రాయడం తేలికే, వెరీ ఈజీ. కానీ ఒక మంచి పాట రాయటం, వాక్యాధారమైన పాట రాయటం, ప్రజలకు ప్రయోజనాన్ని, ఆత్మీయ క్షేమాన్ని కలిగించే పాట రాయడం కష్టం. ఈ దినాల్లో మనకు చాలా అరుదుగా అలాంటి పాటలు కనబడుతూ ఉన్నాయి. చాలా సంఖ్య ఎక్కువ ఉంది, కానీ ప్రయోజనకరమైన పాటలు చాలా తక్కువ కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రారంభం నుంచి ఒకటే తపనతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాకు మంచి పాపులారిటీ వచ్చినా కూడా ఇష్టానుసారంగా చేయకుండా దేవుని పని అని చాలా జాగ్రత్తగా క్వాలిటీ కోసం తపన పడుతూ వాక్యాన్ని పాటల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనం వింటున్న చాలా పాటలు తేలికైన పదాలు, అంటే బాగా అలవాటైన పదాలతో పాటలు తయారు చేస్తున్నారు ఎక్కువ మంది. ఎందుకంటే అది ఈజీ, పబ్లిక్లోకి వెళ్ళిపోతే వాటికి రెస్పాన్స్ కూడా బాగుంటుంది. సరే, అందరూ తేలికైన పదాలతోనే పాటలు చేస్తే వాక్యాన్ని పాటలో చూపించేది ఎవరు? కాబట్టి నా విజన్ వేరు. వాక్యం పాట వింటూ ఉండగా జ్ఞాపకం రావాలి. కనుక వాక్యాన్ని పాటగా మలిచే ప్రక్రియ, అది పాట లక్షణాలతో, మళ్ళీ పాట లక్షణాలు చెడకుండా ప్రజలు పాడుకునే విధంగా పాటలు రాయడానికి దేవుడు కృపించాడు. దాదాపుగా ఈ 25 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఎక్కడో చోట సభలకు, సమావేశాలు, క్రైస్తవ కార్యక్రమాలు, అలాగే రిట్రీట్లు, కాన్ఫరెన్సులు, శుభకార్యాల్లో కూడా సంగీత పరిచర్య చేయడానికి పిలువబడుతూ నిర్విరామంగా మరి పరిచర్య చేస్తున్నాం. మరి ప్రారంభంలో చిన్నపిల్లల పాటలతో నా రికార్డింగ్స్ ప్రారంభమైనాయి. అప్పట్లో క్యాసెట్లు ఉండేవి. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం. ఎవరికైనా తెలిస్తే ఇలానండి, సూపర్. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అది మొట్టమొదటి నేను రికార్డ్ చేసిన చిన్నపిల్లల ఆల్బమ్. అక్కడి నుంచి మొదలుపెట్టి పాటలు చేస్తూ అన్ని బాణీలలో, అన్ని సందర్భాలకు సరిపోయిన పాటలు, అన్ని అంశాలతో, నాకు దొరికిన ప్రతి అంశంతో ఇలాంటి దైవజనులు ప్రసంగాల నుంచి అంశాలు వెతుక్కొని పాటలు రాయడం జరిగింది. నా పాటల్లో ఆల్మోస్ట్ 95 ఆ ప్రాంతంలో క్రైస్తవ వివాహాలకి పాటలు, అంటే పెళ్ళిళ్ళకి పాటలు లేవని ఒక ప్రయోగం చేశాను. ఒక 7 పాటలు 8 పాటలు పెళ్లి పాటలు రాసి దాన్ని మార్కెట్ చేయడానికి ఆ రోజుల్లో నానా తిప్పలు పడ్డాను. 6 నెలలు కష్టపడిన తర్వాత మొత్తానికి ఒక కంపెనీ వాళ్ళు పాటలు తీసుకొని దాన్ని మార్కెట్ చేశారు. ఆ తర్వాత దేవుని కృప ఏంటంటే 25 సంవత్సరాలు గడిచినా కూడా ప్రతి పెళ్ళిళ్ళు చికెన్ ఎంత కామన్గా ఉంటుందో నా పాట అంత కామన్గా ఉంటుంది. అదేంటో చెప్తాను మీకు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఇక్కడ మీ పెళ్ళిళ్ళలో కూడా కొంతమంది పెళ్ళిళ్ళు పాట పాడి ఉంటారు. కాబట్టి ఈ పాటల పరిచర్య చాలా విలువైనది. ఎందుకంటే దినాల్లో సువార్త ప్రకటన చాలా కష్టమైపోయింది. మీకు తెలుసో లేదు, ఇండియాలో పరిస్థితులు మీకు తెలుసో లేదు. ఇదివరకట్లాగా వీధుల్లో సువార్త చేయడం, కరపత్రికలు పంచడం, ఎక్కడ పడితే అక్కడ దేవుని గురించి మాట్లాడడం, అవన్నీ బంద్ అయిపోయాయి. ఏమైనా కరపత్రాలు పంచుతుంటే కొడుతున్నారు, హింస పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. కానీ ఇలాంటి దినాల్లో దేవుని వాక్యాన్ని సులువుగా ప్రకటించడానికి ఒక అనువైన మార్గం, మాధ్యమం, మీడియా, కన్వీనియంట్ మీడియా ఇస్ మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది కేవలం టైంపాస్ బటానే కాదు, ఏదో కాసేపు జరిగే తంతు కాదు. మ్యూజిక్ అనేది కొన్ని స్థలాల్లో అసలు కార్యక్రమం జరగటానికి ముందు అదేదో ఒక టైంపాస్ చేయండి, ఆయన రాలేదు లేకపోతే ఇంకోటి ఏదని అట్లా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని స్థలాల్లో పాటలన్నీ అయిన తర్వాత అధ్యక్షులుగా ఉన్నవారు వచ్చి
ఇప్పటిదాకా పాటలు విన్నాం, ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, దేవుని వాక్యం విందాం అంటారు. అంటే దేవుని వాక్యం ప్రాముఖ్యం, వాళ్ళు అన్నమాట తప్పు కాదు. కానీ రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిదనే కదా. అంటే అది ప్రాముఖ్యం అంటే మరి పాటల పరిచయం ఏంటి? అది కూడా ప్రాముఖ్యమే. రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్వరు లేనప్పుడు మొట్టమొదటి వచ్చేది ఎవరండి? వాళ్ళు వస్తారు, మ్యూజిషియన్స్ వస్తారు. పాపం వాళ్ళు పాటగాళ్ళు వస్తారు, వర్షిప్పర్స్ వస్తారు. ఎవరు లేనప్పుడు వాళ్ళన్నీ అరేంజ్ చేసుకుంటారు, తర్వాత సౌండ్ చెక్ చేసుకుంటారు. ఎవరు లేనప్పుడు కుర్చీలకు పాడడం మొదలెడతారు వాళ్ళు. ఇండియాలోనైతే బరకాలు అంటారు, కింద గ్రౌండ్ మ్యాట్స్ ఉంటే వాటికి పాడటం మొదలెడతారు. కనుక పాటలతో ప్రజలను ఆకర్షిస్తారు, వచ్చిన వాళ్ళని పాటలతో కూర్చోబెడతారు. దేవుని వాక్యాన్ని వినడానికి హృదయక్షేత్రాన్ని దున్ని దాన్ని సిద్ధం చేస్తారు. ఇంత చేశాక ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయం అంటే ఎలా ఉంటుంది? కడుపు మండిపోదా మాకు? కనుక సంగీతం చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు 2 స్థలాలు అంటాడు, సంగీతాలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా దేవుని వాక్యం మీ హృదయాల్లో నివసింపనేయండి అంటాడు. అంటే సంగీతం బోధ చేస్తుంది, సంగీతం బుద్ధి చెబుతుంది. కనుక అలాంటి సంగీతం ఈ దినాల్లో మనకు అవసరం. కొన్నిసార్లు సందేశాలు చేయలేని పనులు కూడా సంగీతాలు చేస్తాయి. ఈ మాట ధైర్యంగా అంటాను నేను. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రసంగాన్ని మర్చిపోవచ్చు బయటకు వెళ్ళిన తర్వాత, కానీ పాట మర్చిపోలేం. ఆ పాట మన చెవుల్లో తిరుగుతూ ఉంటుంది, మన హృదయంలో ముద్రించబడుతుంది. ఆ పాట అవసరమైనప్పుడు మనకు ఆదరణ, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.